యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలండి. చివరి వరకు చూడండి. తప్పకుండా ప్రార్థనలు అయితే ఏకీభవించండి. ఒక కార్యం తప్పకుండా చూస్తారు. ముందుగా ఒక చిన్న విషయం ఏంటంటే, తిరువురు మహాపట్టణములో దేవుని కొరకు యవనస్తురాలను నిలబెట్టాలని ఒక ఆలోచనతో, దేవుని యొక్క ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో ఒక అద్భుతమైన యూత్ మీటింగ్ని జూన్ 7th 7వ తారీఖు శనివారం ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం. దేవుని కోసం ఒక మంట కలిగి, రోషం కలిగి నిలబడాలని ఒక తపన, తృష్ణ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క యూత్ మీటింగ్కి పాల్గొనండి. మీరు రావాలి. మీతో పాటు ఒక 5గురిని లేదా ఒక 10 మంది నన్ను తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంత దూరమైనా పర్లేదు, దయతో ఒక్కరోజు రండి. దేవుని కోసం విలువగా పనిచేద్దాం, విలువైన ఆత్మల్ని నిలబెట్టుదాం. ఎన్నో వాటికి సమయం ఇస్తారుగా, ఎంతో దూరం చూడటానికని వెళ్తారుగా ప్రతి ప్రదేశాలకి. అలాగే దేవుని వాక్యం కోసం, దేవుని కోసం నిలబడాలని ఒక తపన, పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క ప్రభావం మనలోకి రావాలని, ఈ యూత్ మీటింగ్కి మీ అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. మన వాక్యాల ద్వారా ఎంతోమంది బలపరచబడిన వారు, దేవుని కోసం నిలబడాలి తపన, తృష్ణ కలిగిన వాళ్ళు అనేకులు ఉన్నారు. దయతో రండి. దేవుని కోసం రోషంగా నిలబడదాం, అనేకులు నిలబెడదాం. మనం మండుదాం, అనేకుల్ని దేవునిలో మండిద్దాం. ఒక పరిశుద్ధాత్మ యొక్క స్తుతి ఆరాధన, పరిశుద్ధాత్మలో స్తుతి ఆరాధన, పరిశుద్ధాత్మలో వాక్యం, వీటన్నిటి యందు ఆత్మానందం పొందుదాం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ప్రేమ ఆహ్వానాన్ని అందిస్తున్నాను. తిరువురు ప్రాంతంలో బైపాస్ ఎంట్రన్స్లోనండి, తిరువురు ఎంట్రన్స్ బైపాస్లో సుందరయ్య కాలనీలో విశాలమైన ఒక మందిరంలో మీటింగ్ని ఏర్పాటు చేసాం. రండి, దేవుణ్ణి ఘనంగా ఆరాధించుకుందాం, దేవుని కోసం బలంగా మండుదాం. అలాగే ప్రశ్నల జవాబులు, మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా దానికి అద్భుతమైన సమాధానాలు మీరు పొందుకుంటారు, మీరు తెలుసుకుంటారు. దేవుని వాక్యములు అధికంగా ఆనందిద్దాం. రండి. అలాగే మీ విలువైన సపోర్ట్ కూడా కావాలండి. ఈ యూత్ మీటింగ్ కోసం యవనస్తులు అనేకులు రక్షించబడాలి. దానికోసం ఎంతగానో ఖర్చు పెడుతున్నాం. దేవుడు మీకు ప్రేరేపిస్తే దీనికి మీ సపోర్ట్ అందించండి. మా దీవెన మీ మీద ఉంటుంది. లేకపోతే ముఖ్యంగా ప్రార్థించండి. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఒక చిన్న ప్రార్థన మీకోసం చేయాలని కోరుకుంటున్నాను. ప్రార్థన. నా తండ్రి, నీ పాదాలకు వందనాలు, వేలాది కోట్ల కృతజ్ఞత స్తోత్రాలయ్యా. నా తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఎలాంటి పరిస్థితుల మధ్య నలిగిపోతున్నారో తెలియదు, కానీ నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అద్భుతం చేయండి నా తండ్రి. ప్రతి కట్లు తెంచబడునుగాక. మీరే అద్భుతం చేయండి, ఆశ్చర్యమైన కార్యం చేయండి. నా దేవుడు విడిపించాడు ఒక సాక్ష్యాలు నేను వినాలి నా తండ్రి. అటు రీతిలో నీ బిడ్డల పట్ల బలమైన కార్యాలు జరిగించండి. అలాగే జూన్ 7వ తారీఖు జరగబోతున్న ఆ బలమైన స్తుతి ఆరాధన, ఆ స్తుతి యాగమును నీకు సమర్పిస్తున్నామయ్యా. శిలువ ముద్ర వేసి బలమైన నీ ఆత్మతో నడిపించు నా తండ్రి. ఇప్పుడు నుండి ఆటంకాల, అవరోధాలు యేసు నామములో తొలగిపోవునుగాక. నీ బలమైన సన్నిధి తోడుగా ఉంచు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరూ మీ హస్తము చాపి ప్రతి ఒక్కరూ దానికి సపోర్ట్గా నిలబడటానికి, ప్రార్థనాపూర్వకంగా నిలబడటానికి, నీ కోసం బ్రతకడానికి సహాయం చేయమని, ఏ ఆటంకము లేకుండా నీ సాక్షులుగా వాడుకున్నామని ప్రతి ఒక్కరిని అదిగో నీ గాయపడ్డ హస్తం తాకుతూ విడిపించునుగాక. నీ సాక్షులుగా వాడుకొని మహిమ పొందమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. రండి, మీటింగ్లో కలుద్దాం. ఆమెన్.